భారత సినిమా రంగంలో ప్రస్తుత ధోరణులపై భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమాల్లో హీరో పాత్రల చిత్రీకరణను చిత్ర నిర్మాతలు ఎలా రూపొందిస్తారో పునరాలోచించుకోవాలని ఆయన కోరారు. ఇటీవల మరణించిన ప్రముఖ తెలుగు నటి నిర్మాత కృష్ణవేణి స్మారక కార్యక్రమంలో హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ఒకప్పుడు సమాజానికి సానుకూల సందేశాలను అందించే మాధ్యమంగా పనిచేసిన సినిమా నేడు స్మగ్లర్లు, దేశద్రోహులు మరియు అనైతిక కార్యకలాపాలలో నిమగ్నమైన వ్యక్తులను కీర్తిస్తోందని విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి చిత్రణలు ప్రేక్షకులకు సరైన సందేశాన్ని పంపవని ఆయన నొక్కి చెప్పారు. పాత రోజులు కూడా విలన్లు ఉండేవాడు, ఫైటింగ్ ఉండేది, విలన్ కొద్దిగా ఊగినట్టుగా ఊగేవాడు, ఆఖరిని విలను అంతమయ్యేవాడు, లేకపోతే దగ్గర గుణపాఠం అయ్యేది, రాజమండ్రి శర్మ నీరుతో వెళ్ళేవాడు. ఇప్పుడు అట్ట కాదు, విలన్ నెగటివ్ క్యారెక్టర్ హీరో చేస్తున్నారు. చాలా తప్పు. నటన బాగా చేయడం వేరు, కానీ క్యారెక్టరైజేషను స్మగ్లర్లను, దేశద్రోహులను, లేకపోతే సమాజంలో ఉండే తప్పుడు విధానాలు పాటించేవాళ్ళను మనం హీరోయిజం, అది హీరోయిజం అనిపిస్తుంది. చేయకూడదు. అలాంటి ఆదర్శాన్ని పిల్లల ముందు పెట్టకూడదు.